దానం ఇచ్చేవారు చేయి పైన పెట్టండి, తీసుకునేవారు చేయి కింద పెట్టండి, మధ్యలో మీ చేయి పెట్టండి. మీ చేయి పైన పెట్టండి. అమ్మా నేను చెప్పినట్లే చెప్పండి. భద్రదానం తుభ్యమహం సంప్రతతే నమః. ఏమి తపమ్మనొచ్చి జనించిన వాడనా నేడు సత్యమామఖిలాల తప్పున సమాజిత నీతి పరిగ్రహించుట కావిన సిద్ధిదాయకుని ఖండిత దుష్ట నిసాదు సర్వమర్యామన పూజితాగ్రి అఖిలా కవిదూరు అనంతు అచ్యుత మునీంద్ర తులాభారమునకు ఉపక్రమింతమా? అట్లేదమ్మా అట్లే. నావి
ఒక వారపు నగలు తెచ్చి త్రాసునందు ఉంచుము సరేనా వసంతయ్య నువ్వు కాసింత సాయం అనర్పవయ్యా కృష్ణ కదలదు నీ నారాయణ కదలదు నీ సంకల్పములే కదలదు నీ సంకల్పములే కదలదు నీ కదలదు నీ నారాయణ నారాయణ నళిని మిగిలిన 6 వారపు నగలను కూడా తెచ్చి త్రాసునందు ఉంచుము వెళ్ళిరండి నా నగలు ఇంకా ఉన్నాయి కదా లోపల ఉన్నాయి కదా అవన్నీ తెచ్చి త్రాసునందు ఉంచు వెళ్ళిరండి మొత్తం తెచ్చి నీకు తెలుసా నారాయణ నారాయణ నువ్వు ఉండవే నేను వసంతయ్యని పిలుస్తున్నాను ఈ త్రాసునందు నీకేమైనా దోషం ఒకపడుతుందేమో చూసి చెప్పుము అట్లనే అమ్మా, వెళ్ళు. చూసి చెప్పు. వచ్చేవ్. రావే. ఈ త్రాసు మధ్యలో నల్లగా కాడలాంటిది ఒకటి ఉంటుంది, నీకు ఏమైనా కనబడుతుంది లేదా అమ్మా త్రాసునందు ఏ మోసము లేదమ్మా మోసం అంతా ఎక్కడో కనబడుతుంది నారాయణ నారాయణ మునీంద్ర నిక్కువముగా నా నాథుడు ఇంత బరువుండునా ఈనాడు ఇంత బరువులునా నాకేమి తెలుసు తల్లి ఆ భారము ఎవరికి ఎరుక తల్లి ఎవరికి ఎరుక అండ పిండ వేదాంత సంగతులల్లా అండ పిండ వేదాంత సంగతులల్లా గుప్తగతి బొక్కలా నుంచుకున్న వ్యక్తి యదాక్షుని యదాక్షుని తులదూచగలవా ధనమురా ధనముల 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 ధనలయరా భారము ఎవరికి ఎరుగు తల్లి అప్పుడు నన్ను ఈ వ్రతం అన్నట్టు పురిగొల్పి ఇప్పుడు ఇట్లు మాట్లాడట పాడి అయినా మునీంద్ర దీపల్పం చేయొద్దని తింటాని. కఠినక పూజనీయకుడ బాధికి దానమొసంగి పుణ్యక వ్రతమనరింతు బీని ఫలవంతమగు
స్వామిన్ భవదీయ వాంఛితం పతివరోయంచునందలికి అట్లనరించిన ఎంత నందీమితమున ధాతృపుత్ర విలపింపక చేసెదవు ఎట్టి న్యాయమో మునీంద్ర ఒకవేళ నా నాథుని తొలతోపగల పదార్థము నా కడ లేకున్నచో మీ అభీష్టమగు వస్తువుని కైకొని అతన్ని నాకిచ్చి పొమ్ము వలదు, వలదు. నీకేలా మునీంద్ర అమ్మా వలదు వలదు నాకు శ్రీకృష్ణుడు తొలదూచున్నదే కావాలి ఇతరులు నాకు ఉపేక్షములు నీ పట్ల విలువ లేకున్నా ఇతర విభజన కొనిపోయి ఎవరి అమ్మి వేసేతను నా ఓటి భిక్షాటకులకు దేశాటకు ఈ మహామహుని భరింప సాధ్యమా తల్లి ఏమేమి నా భర్తను అంతటి పెట్టి అమ్మినవా ఇంతటి మోసగాడమని స్వప్నావస్థయంది మామక చిత్తమందు నిలిచియున్నయడా ఈ మార్గమునన్ ప్రాణనాయకు నీ బోట్లకు దానమున్ సలిపి సౌఖ్యం బెల్ల కోరుకోరునే కృష్ణస్వామి దీర్ఘం ఆలోచించుకోవడం పిదప పశ్చాత్తాపడి ప్రయోజనం అదేను కాక మన పొరుగును దానం ఇచ్చి కాలిన ప్రయోజనమేమి యోచన చేసి చేదు ఆలమింపగ కృష్ణ సత్యాదేవిని మాకు దానవచ్చ సత్యం వేయని మా భృత్యుండవై మా అభీష్ట కుచ్చును నప్పవలయను అందులకు సంసిద్ధుడనే ఉన్నాను ఎంత పనిగా వించితివి సత్యం మునీంద్ర ఆయన మోయలేరు మా వసంతయ్య మోస్తాడు వలదు మీరు అసమర్థులు కృష్ణ చక్కగా ఉన్నారు ఇది ఒకసారి అలా కూర్చోండి అయ్యో ఏంటి వయ్యారం అయ్యా సరిగ్గా ఇలా కూర్చో స్వామి కూర్చోలేరు స్వామి ఆహా, మాకు తెలుసు అయినా స్వామి అట్లాంటి స్వామి ఒక్కసారి నేను ఆడినట్లల్లా ఆడవలిగాను పాడినట్లల్లా పాడవేయను సాధ్యమనంత వరకు సాధ్యాసాధ్యముతో పని లేదు సాధ్యము తీర్పు చేసుకోవడం సార్ అంతే స్వామి గోవింద గోవింద స్వామి మునీంద్ర ఆయన గాత్ర సౌలభ్యం సరిగా లేదు నాకు తెలుసు మా స్వామి. వసంతయ్య అమ్మా సత్యాదేవి ఆ సౌలభ్యం నాకు తెలుసమ్మా గోవింద గోవింద
అద్భుతంగా ఉంది. అనరా 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 హరి భజన చేయరా హరి భజన సేవలు గురుడిగా గాని సేవించుటనుగట్టి శ్రీనాథుడు నాకు సేవకుడయ్యే హరి హరి భక్తావనికి విజయనుట అనుదమములా మంచి చౌకబేరము సమయము దొరకదు తెలంగాణకు సుజల మంచి చౌకబేరము దొరకదు సమయము తెలంగాణకు సుజల మంచి చౌకబేరము పిలువాయటి గెలిచే అలంకారి బేరము పిలువాయటి గెలిచే అలంకారి బేరము కలలిత సద్భావము ఘనుల కందరి బేరము ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము భలే మంచి చౌక బేరము స్వామి